This conference will now be recorded. మన కనపడుతుంటా వాళ్ళకి ఇప్పుడు మన కనపడుతుంటాగా ఎక్కడ అంది మామూలుగా చేయమా వీటి పెడతాం పవన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అందరు వచ్చారా? 105 వచ్చా సార్. అదే ఇప్పుడు మొన్న కొన్ని కొరవ ఉన్నాయి కదా ఈ పెరిటోనైటిస్ది. తర్వాత ఇప్పుడు మొన్న చెప్పిన గుర్తున్నాయి. వాట్ ఈస్ ది ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఇన్ పర్ఫరేషన్ అండ్ పెరిటోనైటిస్? ఎక్స్రే. ఎక్స్రే అని చెప్పకూడదు. ఏం ఎక్స్రే చెప్పాలి? ప్లేన్ ఎక్స్రే ఇన్ ఎరెక్ట్ పొజిషన్. ప్లేన్ ఎక్స్రే ఆఫ్ ది అబ్డమన్ ఇన్ ఎరెక్ట్ పొజిషన్. లేదంటే ఎక్స్రే చెస్ట్ పిఏ వ్యూ. ఎక్స్రే చెస్ట్ పిఏ వ్యూ, ఎక్స్రే చెస్ట్ పిఏ వ్యూ ఇంక్లూడింగ్ ది అప్పర్ పార్ట్ ఆఫ్ ది అబ్డమన్. అది చెప్పాలి. ఇది దిస్ ఈస్ ది ఎక్స్రే ఆఫ్ ది చెస్ట్ ఇంక్లూడింగ్ ది అప్పర్ పార్ట్ ఆఫ్ ది అబ్డమన్. దే హావ్ టేకెన్ వేర్ క్లియర్లీ సీ ది డయాఫ్రమ్. రేపు ఎగ్జామ్స్ అది తెలుసుగా ఎవరికి? రేపు ఎగ్జామ్స్ ఎవరికయ్యా? ఎఫర్ట్స్ సార్. ఈ ఎక్స్రే అని పెడుతుంది. రేపు మీకు కూడా ఇదే పెట్టేది. సో ఈ ఎక్స్రేలో ఎక్స్రే ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, వాట్ ఆర్ ది 5 పాయింట్స్ యూ హ్యావ్ టు లుక్ ఫర్ ఇన్ ఎక్స్రే? మొన్న చెప్పాను కదా. గ్యాస్ అండర్ ద డయాఫ్రమ్. ఎస్. రైట్ డయాఫ్రమ్ లో ప్రామినెంట్ గా ఉంటుంది సార్. ఏంటి? గ్యాస్ అండర్ ది రైట్ డోమ్ ఆఫ్ డయాఫ్రమ్. రైట్ డోమ్ ఆఫ్ డయాఫ్రమ్. Second point is gas under the both domes of diaphragm. Third point is fundal gas shadow. Fourth point is ground glass appearance. Fifth point is sometimes you can see the dilated bubbles suggestive of what? You can see, sometimes you can see bubble loops also. Why? See, this is ground glass diaphragmatic appearance. hernia. No. ఇట్లా బవల్ లూప్స్ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ మీకు ఆ రోజు చెప్పాను, యూ ఆర్ నాట్ ఏబుల్ టు సీ ది న్యూమోపెరిటోనియం ఇన్ దిస్ ఎక్స్రే, బట్ యు ఆర్ సీయింగ్ ది డైలేటెడ్ బవల్ లూప్స్. వాట్ ఈస్ ద కాజ్ ఫర్ దట్? మీరు చదవట్లేదా? మీకు ఫిబ్రవరిలో కదా ఎగ్జామ్స్ బాబు. మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ వెరీ గుడ్. పారాలైటిక్. దిస్ ఈజ్ ఏ డైనమిక్ అబ్స్ట్రక్షన్, పారాలైటిక్ ఇలియస్. సో ఇప్పుడు 5 పాయింట్లు. Dome, right dome of the diaphragm, pneumoperitoneum under right dome of diaphragm, pneumoperitoneum under both domes of diaphragm, fundal gas shadow, ground glass appearance, dilated bowel loops may be seen due to paralytic ileus. ఈ 5 పాయింట్లు మీరు టకటక చెప్పారనుకో 5 పాయింట్లు పడిపోతాయి. Okay, these are all the complications that can occur. What type of shock will be there in peritonitis? Septic shock. What shock will be there? Septic shock, sir. Very good, septic shock. సో మేనేజ్మెంట్ కరెక్ట్. ఈ స్లైడ్ దగ్గర మనకి టైం అయిపోయింది. ఓకే, ఆ రోజు హడావుడిగా చెప్పాను కదా, హౌ డు యూ మేనేజ్ ఏ కేస్ ఆఫ్ పెరిటోనైటిస్? బికాస్ ది పేషెంట్ ఈస్ ఇన్ లిటిల్ సెప్టిక్ షాక్. సపోజ్ హీ కమ్స్ ఎర్లీ, దెర్ విల్ బి మైల్డ్ peritonitis, I mean mild septic shock. Suppose the patient comes in very late stages, there will be severe septic shock. So what is the first priority? Patient వచ్చాడు అనుకోండి, ఏ కేస్ ఆఫ్ పెరిటోనైటిస్ అని మీకు డాక్టర్ గారు చెప్పారు, క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ చెప్పారు.
మీరు ఏం చేస్తారు? పెరిటోనియల్ లావేజ్ జనరల్ కండిషన్ మెయింటైన్ చేస్తాం సార్, లైక్ ఆల్ వైటల్స్. ఎస్, ఫస్ట్ అంటే ఎక్స్రే తీసారా లేదా చెప్పి అని అడుగుతారు. అది ఇంపార్టెంట్ కదా. ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఇన్ పెరిటోనైటిస్ ఇస్ ప్లెయిన్ ఎక్స్రే, అబ్డమన్ ఆర్ చెస్ట్. చెస్ట్ అని చెప్పండి. ఓకే, చెస్ట్ PAU ఇంక్లూడింగ్ ది డయాఫ్రమ్, బోత్ డోమ్స్ ఆఫ్ డయాఫ్రమ్ అని చెప్తే సరిపోద్ది. ఆర్ ప్లెయిన్ ఎక్స్రే అబ్డమన్, ఎరెక్ట్ పాస్చర్. ఓకే, and remember it is present in only 75 to 80% of the cases. Remaining 20% you can identify by CT or something else. So X-ray తీసారా సార్ అని చెప్పి అడగాలి. You have to see the X-ray for all the findings. Okay, and of all the 5 points what I have told you, the most important is the pneumoperitoneum under the right dome of diaphragm. అప్పుడు if you see some bowel loops also, don't get confused. Perforation and don't say intestinal obstruction, say paralytic ileus. So paralytic ileus is also a type of adynamic intestinal obstruction. Say paralytic ileus, it will be more appropriate అని చెప్పాలి. తర్వాత immediately you have to resuscitate the patient. So how do you resuscitate the patient? ఎన్ని ఎగ్జామ్లు అడుగుతారు, ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్, ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఇది. మీరు రాయాలి రిసెసిటేషన్ అనగానే. అప్పుడు ఇంతకుముందు ఎప్పుడన్నా మీకు అక్యూట్ కోలిసిస్ ఎప్పుడైనా బొమ్మ ఒకటి చూపించుంటాను. ఆ బొమ్మలో అన్ని గొట్టాలు వేసేయాలి. వాట్ ఆర్ ది గొట్టమ్స్ యూ విల్ పుట్? వాట్ గొట్టమ్స్ యూ విల్ పుట్ ఫర్ ది రిసెసిటేషన్ ఆఫ్ దిస్ పేషెంట్? నాసోగాస్ట్రిక్ ట్యూబ్, దెన్ catheter, Foley's catheter. Nasogastric tube or Ryle's tube, then Foley's catheter. IV bore cannulas, large bore IV cannulas. IV fluids, yes, IV fluids, nasogastric tube, yes, Pawan Kalyan definitely Foley's catheter, and if necessary central venous catheter, if necessary one. Okay, so before that we have to monitor the vital data so that we will be knowing the status of the stage or severity of the. Then what else you will give? What else you will give? Because the patient is in septic shock, what will you give? antibiotics. Very broad spectrum antibiotics including metronidazole, that is anaerobic, both aerobic and third generation cephalosporins are inka powerful, imipenem, meropenem, that inka powerful latest antibiotics along with metronidazole you will give. That is very important in this case. If it is a hypovolemic shock, what will antibiotics are not that important. Whereas in this case is very important because the patient is in septic shock due to bacteria, peritoneal contamination, bacteria అన్ని ఉంటారు. ఓకే, తర్వాత ఏం చేస్తారు? So you have resuscitated the patient. So you will ask you will show the case to the anesthetist. He said, okay sir, let us proceed. What will you do? ఆ రోజు మీకు చెప్పాను 4 steps. What is that? సో ఇప్పుడు అనస్థెటిస్ట్ సెడ్ ఓకే సార్, PAC is okay, you can post the case for surgery అన్నాడు. What surgery you will do? What do you call that surgery? Exploratory laparotomy. మనకు తెలియదు పర్ఫరేషన్ ఎక్కడ ఉందో, or there may be some other things. Okay, so you have to say exploratory laparotomy. Just open the abdomen in the midline. బొమ్మ కూడా ఉంటుంది. ఇది కన్జర్వేటివ్, nasogastric, IV fluid, parenteral antibiotics. See, very important. Intensive monitoring of the vital parameters because the patient will go into MARS, SARS అన్నిట్లోకి వెళ్ళిపోతుంటాడు. అండ్ సారీ ఇది చెప్పడం వచ్చింది, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఇఫ్ ఇట్ ఈస్ duodenal ulcer perforation. ఓకే, ఎందుకు ఇక్కడ ఇచ్చామంటే బికాస్ దట్ ఈస్ ద కామనెస్ట్ పర్ఫరేషన్ కదా duodenal ulcer. సో కాబట్టి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్, H. pylori eradication. Okay,
డ్రైనేజ్ ఆఫ్ యాప్సెస్ తయారైతే. ఓకే, సర్జరీ షుడ్ బి ప్లాన్డ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో మీకు ఎక్స్రేలో న్యూమోపెరిటోనియం ఉంది, యూ హ్యావ్ ప్రిపేర్డ్ ది పేషెంట్. సో అనస్థిషియా ఓకే సార్, లెట్ us పోస్ట్ ది కేస్. సో థియేటర్కి వెళ్తానే యూ హ్యావ్ టు గివ్ ఎ బిగ్ మిడ్ లైన్ ఇన్సిషన్. ఇది కూడా చూపించినట్టున్నాను. డిపెండింగ్ ఆన్ ది యువర్ క్లినికల్ జడ్జిమెంట్, వేర్ కుడ్ బి ది, సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద intestinal perforation, ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ వాట్ ఈస్ దిస్ అపెండిక్యులర్ పర్ఫరేషన్ అనుకోండి, కిందకి ఎక్కువ ఇస్తారు ఇన్సిషన్. సపోజ్ ఇది స్మాల్ బౌల్ పర్ఫరేషన్, ఇలియల్ పర్ఫరేషన్ అనుకోండి, ఇట్లా మిడ్ లైన్లో, మిడ్ పార్ట్ ఆఫ్ ది మిడ్ లైన్లో ఇస్తుంది ఇది. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ duodenal ulcer, the incision will start from here, from Jeffy-sternum to umbilicus, supra-umbilical midline ఇస్తారు. ఎందుకంటే duodenum ఇక్కడ ఉంటుంది, somewhere here it will be కదా. సో midline incision ఇచ్చి, వెరీ బిగ్, వెరీ వైడ్ incision ఇచ్చి, you retract with the Morris retractors and all the retractors, and you explore the abdomen. Okay, you see, lengthy incision with wide exposure is very important. సో ఇట్లా ఓపెన్ చేస్తే ఇది మీకు చూపించాను, ఇప్పుడు గుర్తొస్తుంది. ఇమీడియట్లీ యూ కెన్ సీ ద పస్, అండ్ ఇన్ దిస్ కేస్ దెర్ ఈస్ ఏ duodenal ulcer perforation. This is which part of the duodenum it is? Which part of the duodenum you will see the ulcer? Second part. Second part. ఏం చెప్పారు? సెకండ్. ఇంకో నువ్వేం చెప్పావు అమ్మాయి? అల్సర్ ఎక్కడ ఉంటుంది అయ్యా బాబు? సెకండ్ పార్ట్ కాదు, సెకండ్ పార్ట్ పైన ఏముంటది? స్టమక్ అండ్ duodenum అని. Anterior, no, the ulcer can be anterior or posterior wall of the duodenum, but which part? First part. So the first part of the duodenum లో వస్తాయి అల్సర్స్. అందుకే స్టమక్ అండ్ duodenum అంటే, యు సీ, స్టమక్ అండ్ duodenum అంటే మోస్ట్లీ స్టమక్ అండ్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది duodenum అని. ఈ సెకండ్ పార్ట్ అన్ని కూడా మనం ఎప్పుడు డిస్కస్ చేస్తాం? ఆ గాల్ బ్లాడర్ పాపిల్లరీ కార్సినోమా, CBD స్టోన్స్ అప్పుడు డిస్కస్ చేస్తాం కదా. వేరే దిస్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది అల్సర్, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది duodenum, you will see. హలో చెప్పండి అమ్మా. హలో, గుర్తొచ్చావమ్మా, శ్రీనివాసులు నువ్వు కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగున్నానమ్మా. నేను మొన్న శ్రీనివాసులు వచ్చినప్పుడు కూడా అడిగాను నేను, ఏదో అమ్మాయి ఎక్కడ ఉందంటేను, అంటే ఇప్పుడు శ్రీనివాసులు బహుశా ఎక్కడ ఉన్నాడు కదా, విజయవాడలో ఉంటున్నాడు. గుడ్. ఓ, రిమ్స్కి ట్రాన్స్ఫర్ అయ్యావా? అసోసియేట్గా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ కేసు 2 years. బరోబర్. మరి అది కేసీటీ నాయక్ చెప్తాడు వెంటనే. మరి గుంటూరు అంటే మన సార్ తెలుసు కదమ్మా అని. లేదమ్మా, లోకనాథ్ అంటే నేను ఒక్కడిని, ఇంకా ఎవరు లేదు స్టేట్లో, ఎవరు లేదు నాకు తెలిసి కూడా. అవునమ్మా. అంటే ఇంకా మళ్ళీ ఇప్పుడు మన చీరాల, మన నేటివ్ చీరాల కదా, చీరాల నుంచి అంటే గుంటూరు లోపల కాటూరు, పెన్నమినేని, ఇది ఇక అదే. నేను రిమ్స్లోనే రిటైర్ అయింది. రిమ్స్లో రిటైర్ అయ్యాక ఫస్ట్ వీళ్ళు పిలిచారు. ఇప్పుడే కాదు, 2 ఏళ్ల ముందు నుంచి. నేను 58కే రిటైర్ అవుతామని అన్నప్పుడే పిలిచారు. 58 ఏళ్ళ 60 అయింది. అయినా కానీ ఆ 2 ఏళ్ళు వదలకుండా వాళ్ళు నన్ను అడుగుతానే ఉన్నారు. సరే ఇన్నిసార్లు అడిగినప్పుడు ఏముంది లేదని చెప్పి నేను వచ్చాను. ఇప్పుడు నేను వచ్చి కూడా 4 years దాటింది.
సో ఇప్పుడు నాకు ఇప్పుడు ఆలోచన మీరు అన్నట్టు కొంచెం దూరంగా పడ్డానే కాటూరు చూద్దామా అని. బట్ నో బడీ సజెస్టింగ్ కాటూరు. కోవిడ్ అనే కాకుండా అసలు బిఫోర్ కోవిడ్ కూడా ఇక్కడ చాలా డీసెంట్ గా ఉంటుంది. ఇంకా అది కొంచెం వర్క్లోడ్ బాగానే ఉంటుంది. ప్లస్ అట్మాస్ఫియర్ కానీ ఇక్కడ జన ఆఫీసు మేనేజ్మెంట్ బిహేవియర్ కానీ స్టూడెంట్స్ కానీ మనకు బాగుంటుంది. కాటూరులో కొంచెం రఫ్ గా ఉంటుందని అంటారు. ఎక్కువ అంటారు కాటూరు. ఎన్ఆర్ఐ కరెక్ట్. సంతోషం. అప్పుడు ఎక్కడ ఉంటున్నావు? అవునా? 2 ఏళ్ల నుంచి ఇంతకు ముందు వీళ్ళంతా అదే ఇంతకుముందు వీళ్ళంతా వచ్చేవాళ్ళు, కృష్ణారావు సారు వీళ్ళందరూ. ఎట్లా భరించారో కానీ 5-6 ఏళ్ళు. కష్టం. డైలీ వెళ్ళి రావటం ఇప్పుడు. కష్టమే. ఎందుకంటే అక్కడ 6ంటికి 7ంటికి బయలుదేరాలి. వీళ్ళు తిప్పలు నాకు చెప్తా ఉండేవాళ్ళు ఇచ్చినప్పుడు. చెప్పమ్మా, అంతా బాగున్నాము. నేనను ఇంకొక ప్రొఫెసర్ ఉన్నామమ్మా. ఇప్పుడే ఇంకొక ఎవరో ఒక మర్చిపోయా, గుంటూరు ఆయన రాంబాబు గారు, ఐడియా ఉందిగా. చేరాడు, జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాడు. రేపు ఎగ్జామినర్ ఆయనే. మొత్తానికి ఏదో యూనివర్సిటీలో కూడా మేనేజ్ చేసి ఎగ్జామినర్షిప్ కూడా ఇచ్చేసారు. తెలుసు. అది నాకు ఇప్పుడు అర్థమైంది. అది ఇంటర్నల్ ఆయనని ఇంకొక ఆయన సుహాస్ అని ఉన్నాడు ఇక్కడ మాకు హెచ్ఓడి. సుహాస్ అంటే కంప్లీట్ ప్రైవేట్ క్యాండిడేట్, మీకు తెలియదు. అంటే ఆశ్రమంలోని అసిస్టెంట్, ఆశ్రమంలోని అసోసియేట్, ఆశ్రమంలోని ప్రొఫెసర్, ఆశ్రమంలోని హెచ్ఓడి. యంగ్స్టర్ అంటే సర్వీస్ అవుతానే అంటే పీజీ అవుతానే అంతే. ఇది నీ చాలా ఉంది కదా ఫ్యూచర్, ఇంకా చాలా అంత అయ్యాక అప్పుడు ఆలోచించేద్దాం ఎక్కడ చేరాలి అని. ప్రాక్టీస్ గుంటూరేనా? అది పోయి ఉంటుంది. తర్వాత కోవిడ్ తోటి పూర్తిగా పోయి ఉంటుంది. ఒక అబ్బాయి ఒక అమ్మాయి స్టేట్స్. అబ్బాయి డాక్టర్ కాదు. అదే ఇప్పుడు నాకు కొంత డిసడ్వాంటేజ్ అయ్యి మొత్తం నా నర్సింగ్ హోమ్ గుంటూరులో గుర్తుండేది కదా, నేను రోజు పెద్ద నర్సింగ్ హోమ్ మొత్తం క్లోజ్ చేసేసి ఇంకెవరు చూసుకునే వాళ్ళు లేరు. ఇంకా మా అబ్బాయి కూడా ఏమన్నాడు, ఇంకా డాడీ చాలు నువ్వు చేసినంత వరకు, రిలాక్స్ అవ్వు డాడీ అంటేను వచ్చి ఇక్కడ పడ్డా. పాప వచ్చేసి కోయంబత్తూరులో ఉన్నాడు. పాపను అల్లుడు కోయంబత్తూరు డాక్టర్స్ వాళ్ళు. కేజీ హాస్పిటల్ అని ఉంది కోయంబత్తూరు, తెలిసి పేరున్నా. పాప తమిళ అబ్బాయినే పెళ్లి చేసుకున్నారు. అందువల్ల దే ఆర్ హ్యాపీ, దే ఆర్ సెటిల్డ్, దే ఆర్ వెల్ సెటిల్డ్ ఇన్ కోయంబత్తూర్. వాళ్ళు ఓన్ హౌస్ వాళ్ళంతా బాగున్నారు. అంటే ఆ అబ్బాయి నెఫ్రాలజిస్ట్, అమ్మాయి ఫిజియాలజీ చేసి అతనికి అసిస్టెంట్గా ఉంటుంది, రీసెర్చ్ అసిస్టెంట్ విత్ నెఫ్రాలజీ. వాళ్ళిద్దరు అక్కడ సెటిల్ అయిపోయారు. బాబాను కోడలు స్టేట్స్లో సెటిల్ అయిపోయారు, కాలిఫోర్నియా. ఇంకా నేను మేడం చేరాలా. ఇప్పుడు ఏంటంటే మేడం చేరాలా, నేను వేయలేదు. ఇంకా ఫ్యామిలీ పెట్టలేదమ్మా, ఫ్యామిలీ పెట్టలేదు. ఎందుకంటే ఇక్కడ కొంచెం అపార్ట్మెంట్స్ అవన్నీ చూసుకోవాల్సిన వ్యవహారం ఉంది. బ్రహ్మాండంగా చాలా ఉంటారు. వాళ్ళు తీసుకోమంటారు,
మనకి చీరాలలో అనేది అపార్ట్మెంట్స్, సొంత అపార్ట్మెంట్స్ ఒక 10-12 రెంట్ మొత్తం నేనే, అందులో 12 రెంట్కి ఇచ్చున్నా. వాటి రెంట్లు రెంట్ కొన్నోళ్ళు ఓనర్ల కంటే ఎక్కువ నష్టపెడుతుంటారు, తెలిసిందేగా. ఒక్కళ్ళు ఉంటేనే నష్టం ఎక్కువ, ఇప్పుడు 12 మంది చీమ చిటుక్కుందంటే నష్టపెడుతుంటారు. సో అదిగాక ఏముందిలే, నేను ఎవ్రీ సాటర్డే వెళ్ళేసి సండే ఉండి మండే మార్నింగ్ వచ్చేస్తుంటాను. 4 ఏళ్ళ నుంచి అట్ట చేస్తున్నాను. పీజీలు ఇక్కడ 13 అమ్మా ఇప్పుడు ప్రజెంట్. ఆరేనా? అవును, మీరు 5 అవునా? 13-18 చేయాలని పెట్టారు మొన్న. మరి దాని కాటూరులో కూడా 6-10 అయిపోయింది, అక్కడ కాటూరులో అయిపోయింది. మరి అంత పెద్ద సెంటర్ మరి ఏం చేస్తున్నారు అంటే మీకు ఒకేసారి 24-36 ఇచ్చేస్తారు. 16 పెట్టుకుంటారు. ఇంకా ఎక్కువ కూడా పెట్టచ్చు, బికాస్ గుంటూరు పెద్దది కదా. మాకు ఇప్పుడు రైట్ నో 13 ఉన్నారమ్మా ఈ సంవత్సరం నుంచి. లాస్ట్ ఇయర్ నుంచి 13, అంతకుముందు 10, లాస్ట్ ఇయర్ నుంచి 13, ఇప్పుడు 18కి పెట్టారండి, పెడతారట. 18కి 250 స్టూడెంట్స్కి దే ఆర్ డెవలపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్, 250 లెక్చర్ కడుతున్నారు. లేదు ఇంకేందంటే ఇక నేను దగ్గరగా ఉంటుందని ఇప్పుడైతే గుంటూరు అడిగితే ఇవ్వలేవాడు. అందుకని నేను చీరాలకు వచ్చేసి చీరాల నుంచి ఒంగోలుకి వచ్చాను. డెప్యుటేషన్ మీద అంటే అప్పుడు రిమ్స్ కొత్తగా వచ్చింది కదా, టీచింగ్ ఫ్యాకల్టీ ఎవరు లేడు, నేను తప్ప ఒంగోలు డిస్ట్రిక్ట్లో ఎవరు లేరు టీచింగ్ ఎక్స్పీరియన్స్. నన్ను వెంటనే తీసుకున్నారు. మంచిదమ్మా, ఈసారి ఎప్పుడన్నా గుంటూరులో అడ్రస్ పెట్టు. చేసుకుంటాను. అంటే పేపర్లోనే అక్కడ పేపర్లో కాదు, ఈ ఒంగోలు జీజీహెచ్ అందులో నా మెంబర్షిప్ అట్లే ఉంది వాట్సాప్ గ్రూప్లో. ఎవరో విజయలక్ష్మి అని ఇక్కడికి వచ్చిందని విన్నాను, కానీ నేను ఈ మధ్య కొంచెం బిజీగా ఉండి నేను పట్టించుకోవాలి. ఎవరోలే అనుకుంటాను సర్జరీ వచ్చారు అనేసి. ట్యూషన్ మధ్యలో అటు ఒంగోలుకి మధ్యలో, ఒంగోలులో నాది ఇల్లు ఉందమ్మా, నా ఓన్ అపార్ట్మెంట్. అదే అప్పుడు దూర ఆలోచనతో 70 ఏళ్ళే కదా అప్పుడు రిమ్స్ అంటే అనేసి ఉంటుందిలే 10 ఏళ్ళు అని చెప్పి కొన్నాను. ఇవాళ 10 ఏళ్ళ నుంచి అట్లే పెట్టి దాన్ని పూజ చేసుకుంటాను. సరే మరి నీ గుంటూరులో అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు. ఎప్పుడైనా ఉన్నప్పుడు అందరు రండి ఇంటికి. సండే ఎవ్రీ సండే, మోస్ట్ ఆఫ్ ది సండేస్ ఐ విల్ బి అవైలబుల్ ఇన్ చీరాల. రైట్, మంచిదమ్మా, థ్యాంక్ యూ. రైట్, సారీ బాబులు, ఈ అమ్మాయి నా పీజీ డాక్టర్ విజయలక్ష్మిని. పవన్ సార్ వినపడుతుంది కదా? ఈ అమ్మాయి నేను గుంటూరులో వర్కింగ్ ఇన్ గుంటూరు, షీ వాజ్ మై పీజీ. ఇప్పుడు అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ ఇన్ రిమ్స్. అందులో ఇప్పుడు ఎవరో చెప్పుంటారు సార్ అక్కడ ఆశ్రమంలో ఉన్నారు అనేసి, గుర్తొచ్చి ఇప్పుడు ఫోన్ చేసింది. ఓకే, ది 4 steps in the management of, and apart from pre-operative preparation with all the measures what we have discussed, including pre-anesthetic checkup and informed consent కూడా తీసుకోవాలి, because the patient is in septic shock. We cannot predict in all the cases. So
సర్జరీలో 4 ఇంపార్టెంట్ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 ఈజ్ ఎక్స్ప్లోరేటరీ ల్యాపరాటమీ. ఎక్స్ప్లోరేషన్ చేసిన తర్వాత పస్ ఉందా, బైల్ ఉందా, ఏమైనా ఇట్లా ఓపెన్ చేసి చూసిన తర్వాత అల్సర్ ఎక్కడ ఉంది, వేర్ ఇస్ ద పర్ఫరేషన్. లక్కీగా ఇందులో డ్యూయోడెనమ్ కాబట్టి మనకు చూస్తానే కనపడింది. ఇఫ్ ఇట్ ఈస్ బవల్, వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఆల్ ది స్మాల్ ఇంటెస్టైన్. వాట్ ఇస్ ద కామన్ సైట్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్? వాట్ ఇస్ ద కామన్ సైట్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్? ఇలియం కదా. ఇలియంలో ఎనీ అల్సర్స్ ఆర్ దేర్, పర్ఫరేషన్ ఈస్ దేర్, whether there is any Meckel's diverticulum with perforation is there, అవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. తర్వాత అపెండిక్స్ ఒకటి మిస్ కాకుండా చూడాలి. ఇవన్నీ కానీ లేకపోతే then you have to explore the colon for any diverticulitis, diverticulosis and any perforation. Okay, that is the how you have to do exploratory laparotomy. తర్వాత అంటే peritonitis కాబట్టి తర్వాత as a whole you have to examine the entire abdomen, liver, spleen, కింద ఇఫ్ ఇట్ ఈస్ ఫిమేల్ ఓవరీస్, యుట్రస్, బ్లాడర్ అంటే బ్లాడర్ పైన పెల్విక్ క్యావిటీ అన్ని కూడా చూడాలి. మార్సన్ పౌచ్, సఫ్రెనిక్ యాబ్సిసిస్, సఫ్రెనిక్ స్పేస్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేసి చూసుకోవాలి. నెంబర్ 1 ఈజ్ ఎక్స్ప్లోరేటరీ ల్యాపరాటమీ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది సైట్ ఆఫ్ పర్ఫరేషన్. ది కామనెస్ట్ సైట్ ఈస్ duodenal ulcer perforation as in this. What is the surgery? So this is the duodenal ulcer perforation. What do you call this procedure? So exploratory laparotomy, identification of the duodenal ulcer perforation is the first step. Second is closure of the perforation. See how they are closing with 2 or 3 interrupted sutures toti they have closed. ఇది విక్రిల్ కానీ క్యాట్గెట్ కానీ ఏదన్నా వాడతారు. ఓకే, 3 interrupted sutures చేశారు అల్సర్ దగ్గర కదా. ఇన్ విచ్ డైరెక్షన్ దే హావ్ పుట్? సి ఇన్ దిస్ లాంగిట్యూడినల్ డైరెక్షన్ లో వేశారు కదా. బౌల్కి లాంగిట్యూడినల్ గానే వేశారు, ప్యారలల్ ఆల్మోస్ట్ కదా. ఇట్లా వేయకూడదు సూచర్స్. ఎందుకు? ఇక్కడ 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 వేయకూడదు. ఎందుకు? ఇట్ విల్ నారో ది లూమెన్. సో కాబట్టి ప్యారలల్ టు ది D1, 2 or 3 or 4 interrupted sutures వేసి దాన్ని క్లోజ్ చేశారు, టైట్ చేసి. and what is that they have put? What is this? This is omental patch. So closure of the perforation with reinforcement with the omental patch. This is called the modified Graham's technique. Modified because this can be reinforced with an omental patch using the same sutures. ఈ ఫస్ట్ ఏం చేస్తారు, ఇది ఓమెంట్ పక్కనే ఉంటుంది కదా, ఓమెంట్ ఇక్కడ అంతా ఏలాడుతుంటుంది కదా, ఆ ఓమెంట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దానిపైన మళ్ళీ సూచరింగ్ వేస్తారు. సో దిస్ ఇస్ కాల్డ్ మోడిఫైడ్ గ్రాహమ్స్ టెక్నిక్. దిస్ ఇస్ ద సెకండ్ స్టెప్. సో ఐడెంటిఫికేషన్, ఎక్స్ప్లోరేటరీ లాపరాటమీ, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద పర్ఫరేషన్, closure of the perforation by modified Graham's technique. Okay, surgical intervention to perforated. Okay, you see perforation మీద కొందరు ఏం చేస్తారో ముందు నాట్లు వేసేసి వేసారు కదా ఇంటరప్టెడ్ సూచర్స్, వేసిన తర్వాత మొమెంటం పెడతారు. కొందరు ఏం చేస్తారంటే ఇవి క్లోజ్ చేయకుండానే మొమెంటం పెట్టి క్లోజ్ చేస్తారు. దే హావ్ నాట్ క్లోజ్డ్ ది పర్ఫరేషన్ విత్ ది సూచర్స్, దాని మీద మొమెంటం పెట్టి క్లోజ్ చేస్తారు. ఓకే, దిస్ ఈస్ వన్ మోర్ టెక్నిక్. బట్ నా ఉద్దేశం ప్రీవియస్ వన్ బెస్ట్ కదా, ఎందుకంటే బికాస్ వన్ వీ హ్యావ్ క్లోజ్డ్ ది పర్ఫరేషన్ విత్ సూచర్స్ అండ్ వీఆర్ రీఇన్ఫోర్సింగ్ ఇట్, వేరస్ ఇన్ దిస్ కేస్ వీఆర్ జస్ట్ రీఇన్ఫోర్సింగ్ ది పర్ఫరేషన్ విత్ ద మొమెంటల్ ప్యాచ్. కానీ తెలియకుండా సన్న లీకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. బట్ దిస్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్. సో సెకండ్ స్టెప్ ఈజ్ క్లోజర్ ఆఫ్ ది perforation. Third, what is the third step? ఇది ఇలియల్ పర్ఫరేషన్. ఇలియల్ పర్ఫరేషన్ బౌల్ కదా, స్మాల్ బౌల్. ఇలియల్ పర్ఫరేషన్ అనుకో ఏం చేస్తారు చెప్పండి, వాట్ విల్ యూ డూ ఫర్ దిస్ కేస్? ఇవన్నీ కూడా పెరిటోనియల్ ప్లేక్స్ అంటారు. పెరిటోనియల్ ప్లేక్స్ ఆర్ పెరిటోనియల్ ఎగ్జుడేట్స్. ఈ బౌల్ మీద కోటింగ్ లాగా ఏర్పడింది చూడండి,
They are called peritoneal exudates or peritoneal plaques. ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి. ఇప్పుడు ఇంత పర్ఫరేషన్ ఉందనుకో, దే విల్ ట్రై టు క్లోజ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, దే విల్ రిసెక్ట్. ఈ అల్సర్ అంతా ఇర్రెగ్యులర్ గా ర్యాగ్డ్ గా ఉంది, ఇట్స్ నాట్ లుకింగ్ హెల్దీ అనుకున్నారు అనుకోండి, దే విల్ రిసెక్ట్ హియర్ అండ్ దే విల్ డూ ఎండ్ టు ఎండ్ అనస్టోమోసిస్. ఓకే, అదొకటి. ఈ ఇలియల్ పర్ఫరేషన్ తీసుకున్నాం. అఫ్ కోర్స్ ఇన్ దిస్ కి జిజనం ట్రామా, ఇందులో ట్రామా. సో జిజనంకి ట్రామా కామన్, ఇలియంకి జిజనంకి రెండుకి ట్రామా కామన్. దిస్ ఇస్ ద ట్రామా బికాస్ ద ట్రామా దిస్ ఆల్మోస్ట్ దిస్ రప్చర్ అనమాట, పర్ఫరేషన్ అది జిజనల్ పర్ఫరేషన్. దీన్ని డైరెక్ట్ గా ట్రిమ్ చేసేసి యూ కెన్ క్లోజ్. ఓకే, ఇలియంలో చిన్న చిన్నవి ఉంటాయి, ఇలియంలో చిన్న చిన్నవి ఉంటాయి. And if it is small perforation, because typhoid ulcers and tuberculosis ulcers, they will be usually less than 1 centimeter, around 1 centimeter. They can be directly closed. Suppose there are multiple ulcers in a segment. Suppose ఈ bowel segment ఉందనుకోండి, ఇక్కడ ఒక అల్సర్ ఉంది, ఇక్కడ ఒక అల్సర్ ఉంది, ఇక్కడ ఒక అల్సర్ ఉంది, ఇక్కడ ఒక అల్సర్ ఉంది. సో మల్టిపుల్ పర్ఫరేషన్స్ ఇన్ ఏ సెగ్మెంట్ ఆఫ్ bowel ఉంటే, that segment will be resected and end-to-end anastomosis will be there. అది మీకు ఇలియం ఇంటెస్టైన్స్, స్మాల్ ఇంటెస్టైన్ చెప్పుంటాను. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ది సెకండ్ స్టెప్ ఈస్ క్లోజర్ ఆఫ్ ది పర్ఫరేషన్ డిపెండింగ్ ఆన్ ది సైట్ ఆఫ్ ది పర్ఫరేషన్, రైట్? అండ్ మనం ఇక్కడ డిస్కస్ చేసేది డ్యూయల్ అల్సర్ కాబట్టి వాట్ వి డూ ఇస్ ది మోడిఫైడ్ గ్రాహమ్స్ టెక్నిక్. థర్డ్ ఇంపార్టెంట్. దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? పర్ఫరేషన్ క్లోజ్ చేసాము, ఇప్పుడు ఏం చేయాలి? వాట్ ఈస్ థర్డ్ స్టెప్? కెన్ ఎనీబడీ టెల్? ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ఎగ్జిడేట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎగ్జిడేట్స్ ఇవన్నీ కూడా క్లియర్. దీస్ ఆల్ ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ కదా, ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి ఫ్రమ్ ది పెరిటోనియం. సో వాట్ యు కాల్ దట్? పెరిటోనియల్ లవాస్, పెరిటోనియల్ lavage. Peritoneal lavage bomb ekkada poyindi mari. So the third step is peritoneal lavage or peritoneal toilet. Okay, and what is the fourth step then? After cleaning all these materials, thoroughly wash the peritoneal cavity with not less than 5 liters of normal saline, lukewarm normal saline. అది కూడా చెప్పండి. పెరిటోనియల్ లవాజ్కి ఏం వాడతారంటే లూక్వామ్ అంటే చల్లటి పోయిరు, కొంచెం గోరువెచ్చగా ఉండే లూక్వామ్ నార్మల్ saline up to 5 liters depending on the amount of contamination. If it is more, 10 liters అయినా పోయొచ్చు. So as much fluid as possible you can use. Normal saline bottles మొత్తం ఒక 10 liters అన్ని కొంచెం హీట్ చేసుకుంటారు, బాయిల్ చేసుకుంటారు, హీట్ చేసుకొని లూక్ వామ్గా ఉన్నప్పుడు పోసి మొత్తం లవాస్ ఇట్లా జస్ట్ బట్టలు తిగినట్టే, బికాస్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఇంటెస్టైన్ ఇస్ దేర్ అండ్ ఆల్ దీస్ ఎగ్జిడేట్స్ విల్ బి ఓవర్ ది ఇంటెస్టైన్. దే ఆర్ మెయిన్ పార్ట్స్ ఆఫ్ ది దిస్ ది మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ ది పెరిటోనల్ క్యావిటీ కదా. సో ఎక్కడున్నా కానీ ది ఇంటెస్టైన్ మీద ఎక్కువగా ఎగ్జిడేట్స్ ఉంటాయి. ఈ మొత్తాన్ని పీల్ ఆఫ్ చేయాలి, వాష్ చేసేయాలి. సో థర్డ్ వన్ ఈస్ పెరిటోనియల్ లవాజ్ using not less than 5 to 10 liters of lukewarm normal saline. That is the third step. So after that you verify, and fourth one is the closure of the abdomen. Closure of the abdomen, what will you do? Before closing, what will you place? Power close చేసేటప్పుడు ఏం చేస్తారు? Drains. Very good. Drains. They will put 2 drains. ఎక్కడ పెడతారు? One drain is in this area. What is this area? Morrison's pouch and pelvic cavity. Morrison's pouch and pelvic cavity. Excellent. We will close the abdomen by placing 2 drains, one in the Morrison pouch and the other one is in the pelvic cavity.
So these are the 4 steps. X-ray లో 5 పాయింట్లు, ఈ సర్జరీలో 4 steps. Exploration, identification of the perforation, the commonest is duodenal కాబట్టి closure of the perforation by modified Graham's technique, and peritoneal lavage by using not less by using 5 to 10 liters of lukewarm normal saline. And fourth one is closing the abdomen by keeping the drains, one in the Morrison pouch, other in the pelvic. ఇది రాయాలి మీరు ఎగ్జామ్లో. కానీ ఈ 4 ముక్కలు అట్లా క్లియర్గా కనపడింది అనుకోండి, ది ఎగ్జామినర్ ఫీల్స్ హ్యాపీ అండ్ హీ ట్రైస్ టు గివ్ మోర్ మార్క్స్. తర్వాత మీరు ఈ పర్ఫరేషన్ ఇచ్చానుకో, ఇందాక బొమ్మ చూపించానే ఆ గ్రహం ఒమెంటల్ ప్యాచ్, బొమ్మ కూడా వేయాలి మీరు. దట్ ఈస్ హౌ యూ కెన్ ఇంప్రెస్ ది పేపర్ వాల్యుయేటర్స్, రైట్? సో ప్యాచ్ క్లోజర్ విత్ ఇది పెరిసిల్ వ్యాగాటమీ. సరే, ఓకే. పెరైటల్ సెల్ వ్యాగాటమీ. సో ఇది ప్యాచ్ క్లోజ్ చేశారు, చూసే కదా. సో ఇది ఎవరైనా చెప్పగలరా వై దే హ్యావ్ డన్ వ్యాగాటమీ? సో ఇందాక ఒక అమ్మాయి చెప్పింది పోస్టీరియర్ అని చెప్పేసి. సో ది యాంటీరియర్ అల్సర్స్ of the duodenum, first part, the anterior duodenal ulcers tend to perforate. They are having the character, mostly they will perforate. And the posterior duodenal ulcers, same in the first part. The ulcer, duodenal peptic ulcer, the duodenum is in the posterior wall. They tend to bleed. This is an important point. So, ఇక్కడ మనకి anterior గా ఉందా posterior గా ఉందా? duodenum ki anterior kada, anterior wall of the duodenum lone we are seeing the ulcer kada. So the anterior ulcers tend to perforate, whereas the same ulcer if is in the posterior wall of the duodenum, they tend to bleed. Okay, ఈ పాయింట్ కూడా తీసుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్, అడుగుతారు కొందరు. yes. తర్వాత సి ప్యాచ్ క్లోజర్ విత్ పెరైటల్ సెల్ వేగాటమీ. మీరు వేగాటమీ పేరు విన్నారా ఎప్పుడైనా? చెప్పానుగా, స్టమక్ లో చెప్పారు కదా. చెప్పారు కదా. వై ఇన్ కేస్ ఆఫ్ పెరిటోనైటిస్ దే హావ్ డన్ వేగాటమీ అండ్ డ్రైనేజ్ ప్రొసీజర్ అండ్ ఆల్ దోస్ థింగ్స్? కెన్ ఎనీబడి టెల్? నువ్వు చెప్పు పవన్. ఈ పర్ఫరేషన్ క్లోజ్ చేసి అల్సర్ ఫార్మేషన్ సార్. అమ్మా మళ్ళీ అల్సర్ రాకుండా సార్. very good, yes. Here in this case what is that we have done? We have just closed the perforation, so we have tackled the complication of the ulcer. Perforation is a complication of duodenal ulcer. We have tackled the complication of the complication what has happened. So as original ulcer treatment we have to give the best ulcer treatment for ఇది ఏంటది? PPIs కదా, proton pump inhibitors. of course అంతకు ముందే పేషెంట్ తీసుకుంటా ఉంటాడు, we do not know. in spite of that the ulcer has not healed and it has perforated. So perforate అయిన తర్వాత కూడా for the definitive treatment of the ulcer we have to give. What is the definitive treatment of duodenal ulcer అంటే ఇది వెంకాటమీ అండ్ జీజే. ట్రంకల్ వేగాటమీ అంటారు, బైలేటరల్ అబ్డామినల్ ట్రంకల్ వేగాటమీ. వేగాటమీలో 3 రకాలు ఉన్నాయి. ఇందాక చూశారు కదా, పెరైటల్ సెల్ అంటే హైలీ సెలెక్టివ్ అండ్ ట్రంకల్ వేగాటమీ. సో ఇప్పుడు బికాస్ వీ హ్యావ్ ఆల్రెడీ ఓపెన్ ది అబ్డమెన్ ఫర్ ది duodenal ulcer perforation closure, so you can take the advantage of the doing the truncal vagotomy. Once you do truncal vagotomy, you have to definitely do the, what is this? GJ vagotomy kada, actually it is vagotomy GJ. Okay, this is posterior GJ. Gastrojejunectomy here anterior ga చూపించారు, but what we do is the posterior GJ. anterior GJ ఎప్పుడు చేస్తారు? జనరల్ గా కార్సినోమా స్టమక్ లో, ఇక్కడ కార్సినోమా స్టమక్ ఉందనుకోండి, ఇక్కడ గ్రోత్ ఉందనుకోండి, ఫ్లూయిడ్స్ డైట్ పోవట్లేదు అనుకోండి, ఇక్కడ యాంటీరియర్ గా జీజే చేస్తారు. ఇది కూడా పాయింటే. Whereas
After vagotomy for ulcers, for duodenal ulcer, after this truncal vagotomy, we usually do posterior GJ. Posterior GJ. What are the characteristics of this posterior GJ? Can anybody tell? PV ring ఏదో ఉంది కదా, posterior PV ring. ఇవన్నీ ఎగ్జామినేషన్లో అడిగేటివి. PV vertical ring, retrocolic I, isoperistaltic N, no tension G, gastrogenostomy. Posterior vertical retrocolic isoperistaltic no tension gastrogenostomy. So the treatment of duodenal ulcer is bilateral total abdominal truncal vagotomy with posterior GJ. ఇక్కడ యాంటీ చూపించాలండి, బట్ పోస్టీరియర్ గా చేస్తారు. పోస్టీరియర్ రిట్రోకోలిక్, పోస్టీరియర్ రిట్రోకోలిక్ ఇది యాంటీ సర్ఫేస్ ఆఫ్ ది స్టమక్, పోస్టీరియర్ సర్ఫేస్ లో చేస్తారు జీజే. అంటే కొంచెం మరి ఇప్పుడు కొందరు బాగా ఆన్సర్ చేసే వాళ్ళని అడుగుతారు, హౌ డు రీచ్ ద పోస్టీరియర్ అంటే రిట్రోకోలిక్ అంటే హౌ డు రిట్రోకోలిక్ అంటే ఏంటి, పోస్టీరియర్ అంటే ఏంటి, మీరు చదవండి ఈసారి అర్థం అవుద్ది. మనం చెప్పుంటారేమో, ఎందుకంటే మీకు ఎగ్జామినేషన్లో ఇస్తారు జీజే ఆపరేటివ్ సర్జరీ చెప్పాలి. ఓకే, అంటే మీసోకోలాన్ స్టమక్ కింద ఏముంటుంది ఇక్కడ, వాట్ కోలాన్ విల్ బి దేర్, ఇక్కడ ఒక కోలాన్ ఉంటుంది ఇట్లా, అసెండింగ్ కోలాన్. వాట్ ఈస్ దిస్ కోలాన్, ట్రాన్స్వర్స్ కోలాన్, డిసెండింగ్ కోలాన్. ఈ ట్రాన్స్వర్స్ కోలాన్ ఇట్లా లిఫ్ట్ చేస్తే యూ విల్ సీ ది ట్రాన్స్వర్స్ మీసోకోలాన్. ఆ ట్రాన్స్వర్స్ మీసోకోలాన్ని కట్ చేస్తారు టు ది లెఫ్ట్ ఆఫ్ ది మిడిల్ కోలిక్ ఆర్టరీ. కట్ చేస్తే యూ విల్ సీ ది స్టమక్, అంటే యూ విల్ సీ ది పోస్టీరియర్ సర్ఫేస్ ఆఫ్ ది స్టమక్. ఓకే, ఆ స్టమక్ ఈ జిజనం లూప్ తీసుకెళ్లి అనస్టమోస్ చేస్తారు, పోస్టీరియర్ సర్ఫేస్ ఆఫ్ ది స్టమక్ కి చేస్తారు. దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ పోస్టీరియర్ గ్యాస్ట్రోజిజనాస్టమీ. సో దిస్ ఈస్ ది డెఫినెటివ్ సర్జరీ ఫర్ ది అల్సర్. సో ఎప్పుడు చేస్తారు ఇది, we are supposed to do for all the cases, but suppose the patient is very old, very frail, the contamination is very much more, and the patient is not able to tolerate prolonged, because this requires another 1 hour. Vagotomy for 1 hour, but the patient cannot tolerate further anesthesia. In such cases, you will not go for this truncal vagotomy and posterior GJ. Otherwise, for young case, early cases, young patients, better to do this truncal vagotomy with posterior GJ before close చేసేసి ఈ ప్రొసీజర్ చేస్తారు, రైట్. దెన్ మామూలు ఇది చేసిన తర్వాత పెరిటోనల్ టాయిలెట్ డ్రైన్స్ అన్ని పెట్టేసి క్లోజ్. సో దిస్ ఈస్ ద డెఫినెటివ్ సర్జరీ ఫర్ ది అల్సర్. దిస్ ఈస్ ది ఫర్ పర్ఫరేషన్ టెంపరరీ. For perforation this is definitive surgery, కానీ the perforation is due to ulcer. So for ulcer the definitive surgery is this truncal vagotomy and posterior gastroscopy. Suppose gastric ulcer, what is the, suppose ఇక్కడ gastric ulcer ఉండి perforate అయింది అనుకో, what is the definitive surgery for the gastric ulcer? స్టమక్ చెప్పారుగా. డియోడినమ్కి అయితే ఇంక సింపుల్, మీకు ఇదే తెలిసిపోయింది, ట్రంకల్ వ్యాగాటమీ అండ్ జీజే అని చెప్పేసి ఇంకెవరు మాట్లాడరు. లేదంటే పైలోరోప్లాస్టీ ఇంకో ప్రొసీజర్ ఉంటుంది, ఆ రెండు తెలుసుకుంటే చాలు. సపోజ్ ఇక్కడ ఒక స్టమక్ అల్సర్ సార్ జీజే ఎందుకు చేయాలి సార్, అమ్మా జీజే ఎందుకు చేయాలి సార్ ఇప్పుడు? జీజే ఎందుకు చేయాలంటే బికాస్ యు ఆర్ రిమూవింగ్ ది వేగస్. వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ ది వేగస్ టు ది స్టమక్? Production of acid HCl. Apart from acid secretion, it is a motor function of the stomach. Peristalsis రావాలి కదా, పెరిస్టాల్సిస్ రాకపోతే మనం తినిందంతా ఇక్కడే ఉండిపోద్ది కదా. సో కాబట్టి సో దిస్ ఈస్ ఎ డ్రైనేజ్ ప్రొసీజర్. బికాస్ యూ ఆర్ డూయింగ్ ది ట్రంకల్ vagotomy, ది peristalsis of the stomach is disturbed and there will be dumping. So kabatti
To facilitate the free drainage of the food or liquids what the patient takes, we will do as a drainage procedure. So actually, strictly speaking, the original treatment is truncal vagotomy chalu. Truncal vagotomy cheste ulcer ikkada heal ayipotha untadi. Recurrence kuda raadu. Kani as a side effect of this truncal vagotomy, the patient has developed atony of the stomach, because this is the main motor supply from the vagus. So that is we have cut chesam. So when there is no motor supply to the stomach, there will not be peristalsis. So to facilitate the movement of the food, we will do a drainage procedure. Any drainage procedures కిందకి వస్తాయి. గ్యాస్ట్రోజినాస్టమీ ఇక్కడ పైలోరోప్లాస్టీ అని చేస్తారు. గుర్తుందా? ఫిన్నేస్ అండ్ మిక్లిస్. అది సార్ చెప్పమ్మా. సార్ అది టెంపరీగా చేసి మళ్ళీ అల్సర్ హీల్ అయిపోయిన తర్వాత నార్మల్ అవుతుంది. టెంపరీ కాదు, బికాస్ యూ హ్యావ్ కట్ ది వ్యాగాటమీ కదా, నువ్వు వ్యాగాటమీ కట్ చేసి పడేసావు. ఇంకా అది మళ్ళా అవి ఖర్చుకోవు. అవి అదేది న్యూరోప్రాక్సియా, న్యూరోట్మోసిస్ అవన్నీ వెళ్ళేని రీజనరేషన్ ఏమి ఉండవు. మళ్ళీ రీజనరేట్ కాదు. అంటే వ్యాగాటమీ మీరు చూస్తే దే విల్ రిమూవ్ పీస్ ఆఫ్ వ్యాగస్ ఆల్సో. ఇక్కడ ఇది వ్యాగస్ కదా, దిస్ గ్రీన్ లైన్. ఇక్కడ కట్టేస్తారు, ఇక్కడ కట్టేస్తారు, ఈ బిట్ తీసేస్తారు అసలు. మళ్ళా సపోజ్ రీజనరేషన్ వల్ల మళ్ళా యూనియన్ అయినాయి అనుకోండి, అగైన్ ది అల్సర్ మే ఎగ్జాజరేట్, అగైన్ దేర్ మే బి రీపర్ఫరేషన్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. Extra ulcers somewhere, ulcers can occur somewhere here in the stomach and all those things. So once we have done truncal vagotomy, you are permanently deleting the motor supply to the stomach. That's why a drainage procedure is a must. For duodenal ulcers, we do posterior gastro-jejunastum, posterior GJ. For carcinoma stomach atlo anterior GJ చేస్తారు. ఇక్కడ చూపించినట్టు. ఎందుకు చేస్తారో తెలుసా మరి? Why we do anterior GJ in case of carcinoma stomach? ఎందుకంటే the tendency of the growths in the stomach, they spread posteriorly కదా. పెనట్రేషన్ కానీ లేకపోతే లోకల్ స్ప్రెడ్ మోస్ట్లీ దే ఆర్ టు ది పోస్టీరియర్ టు ది స్టమక్. అందువల్ల దే విల్ డూ యాంటీరియర్ జీజే. ఓకే, పోస్టీరియర్ జీజే బెటర్. ఎందుకంటే చూడండి, ఇక్కడ తిన్నారనుకో డైరెక్ట్గా జెజనంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది, ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. యాంటీరియర్ జీజే అంటే మళ్ళీ పెద్ద లూప్ ఒకటి వస్తుంది. ఇప్పుడు ఇది కదా డ్యూయోడెనమ్, ఈ పెద్ద జెజనల్ లూప్, ఇక్కడంతా జెజనం ఉంటుంది, మధ్యలో ట్రాన్స్వర్స్ కోలాన్ ఉంటుంది. పెరిస్టాలిస్ అప్పుడు ఆ రెండుకి పెద్ద రచ్చ జరుగుతుంటుంది. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్, యాంటీరియర్ జీజే విల్ బి డన్ ఫర్ కేస్ ఆఫ్ కార్సినోమా ఆఫ్ ది స్టమక్ యాజ్ ఏ palliative procedure. Where you cannot do radical gastrectomies, as a palliative procedure, they will do anterior GJ. Whereas for duodenal ulcer, after truncal vagotomy, what we do is the posterior GJ. గుర్తుపెట్టుకోండి, ఇది both are permanent. వ్యాగాటమీ చేసిన తర్వాత ఇంకెప్పటికీ రాదు కదా, ఇంకా మోటార్ ఫంక్షన్ రాదు. కాబట్టి జీజే ఇస్ ఏ మస్ట్, ఇస్ ఏ పర్మనెంట్ ప్రొసీజర్. రైట్? ఎనీ డౌట్స్? No, sir. No, sir. థ్యాంక్ యూ. సి, గ్యాస్ట్రిక్ అల్సర్కి ట్రీట్మెంట్ మీరు ఇందాక చెప్పలేదుగా. ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ ఉందనుకో, సపోజ్ ది పేషెంట్ కండిషన్ ఈజ్ బ్యాడ్. సపోజ్ ఇది మ్యాలిగ్నెంట్ గ్యాస్ట్రిక్ అల్సర్ అంటే గ్యాస్ట్రిక్ పెప్టిక్ అల్సర్ అవ్వచ్చు, లేకపోతే మ్యాలిగ్నెంట్ అల్సర్ ఆఫ్ ది స్టమక్ ఆల్సో కెన్ పర్ఫరేట్, డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ వీ కెన్ డూ. అండ్ ఈ కేసులో ఏం చేయాలంటే, గ్యాస్ట్రిక్ అల్సర్స్ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, సి, బయాప్సీ తీసుకోవాలి. Biopsy. Exploratory. So steps are same. Exploratory laparotomy, identification of the perforation. Invariably you have to take the, before closure you have to take the biopsy. This is a must in case of stomach, because why? The gastric ulcers can become malignant. Okay, gastric ulcers can turn into malignancy. Where duodenal ulcers malignant turn above.
That's why we have not told you biopsy in that case. Whereas if it is a gastric ulcer perforation, necessarily must you have to take ఇక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క biopsy తీసుకొని then you close. You close with close and reinforce with momentum. Same. Reinforce with momentum. And what is the definitive surgery? The definitive surgery for the gastric ulcer is idi. What is this? So partial gastrectomy with either Billroth 1 or Billroth 2. పేర్లు గుర్తొస్తున్నాయా? So you see in this case ఇక్కడ ఉంది కదా ulcer, they have done the partial gastrectomy. So ఈ part of the stomach అంతా తీసి పడేస్తారు. తీసేసి they are doing the Billroth 1 is, what is Billroth 1? Gastro ఇది ఇది జుజునం కాదు, స్టమక్ పక్కన ఏముంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి తీశారు. సో ఈ స్టమక్ కి ఇదేంటిది డ్యూయోడిన్ తీసుకొచ్చి కుడతారు. సో Billroth 1 మీన్స్ గ్యాస్ట్రోడ్యూయోడినాస్టమీ. గుర్తుపెట్టుకోండి, Billroth 1 అంటే గ్యాస్ట్రోడ్యూయోడినాస్టమీ. ఓకే, ఈ పక్కన ఉన్నాయి మీరు కూడా తర్వాత చదువుకోండి. అండ్ ఫర్ రిమెంబర్, ఫర్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ vagotomy is not necessary, whereas for duodenal ulcer vagotomy is a must. Vagotomy is the definitive treatment for duodenal peptic ulcer, whereas for gastric ulcers vagotomy is not necessary. Okay, అది ఆ పాయింట్ ఉంటుంది, మీరు vagotomy చాప్టర్ చదవండి. తర్వాత ఎందుకంటే టైం అయిపోతుంది. ఇది ఉంది కదా, ఇది చేసిన తర్వాత either Billroth 1 అంటే గ్యాస్ట్రోడ్యూయోడినాస్టమీ, Billroth 2 అంటే gastrojejunostomy. So ఈ gastrojejunostomy, the gastrojejunostomy what we have done in case of duodenal ulcer, that is simple gastrojejunostomy. Loop. Stomach name, we are not removing the stomach there, we are just anastomoting the jejunal loop to the posterior surface of the stomach. Whereas in this case we are removing the stomach, we are doing the partial gastrectomy and Billroth 2 అంటే జజనం మొత్తం ఇక్కడ తీసుకొచ్చి కుడతారు జజనం. ఓకే, అల్సర్ అంతా తీశారు కదా, ఈ స్టమక్ అంతా తీశారు, డియోడినం అనస్ చేస్తే Billroth 1, అట్లా కాకుండా జజనల్ లూప్ తీసుకొచ్చి చేస్తే Billroth 2. సో Billroth 2 is gastrojejunostomy. ఓకే, అంటే Billroth 2 అంటే partial gastrectomy and gastrojejunostomy. Billroth 1 is partial gastrectomy with gastroduodenostomy. So this is the small bowel perforation with peritonitis. So ఇవన్నీ ఉంటాయి peritonitis లో. ఎప్పుడు what do you call that? ఈ బొమ్మ చూపించిన అడిగాను ఏంటివి, they are all peritonitis వల్ల వచ్చే పస్సు, ప్రోటీన్స్, అక్కడ ఉండే బ్యాక్టీరియాలు అన్ని కలిపి ఉంటాయి. They are called plaques or exudates. Peritoneal exudates or plaques అంటారు. So this patient is having small bowel, probably jejunum అనుకో, ileum అనుకో. Ileum అయితే you have to suspect tuberculosis and typhoid. If you suspect tuberculosis, better to take a small bit of biopsy. కదా, బిట్ బయాప్సీ తీసుకోవటం, దీన్ని క్లోజ్ చేసేయటం, పెరిటోనియల్ టాయిలెట్ ఇవ్వటం, క్లోజ్ ది అబ్డోమెన్ విత్ కీపింగ్ ది డ్రైన్స్. ఓకే, సో ది ప్రొసీజర్ is safe after identifying the thing. So exploratory laparotomy, identification of the perforation, first step, and closure of the perforation, second step. Peritoneal lavage with lukewarm normal saline, not less than 5 liters, third step, and closure of the abdomen by keeping the drains, one in the Morrison pouch, other in the pelvic cavity. So ఇట్లాంటి perforation, suppose this is one perforation కాబట్టి క్లోజ్ చేసేస్తాం, ఇట్లా క్లోజ్ చేసేస్తాం. సపోజ్ ఇక్కడ ఒక పర్ఫరేషన్, ఇక్కడ ఒక పర్ఫరేషన్, ఇక్కడ ఒక పర్ఫరేషన్ ఉంది అనుకోండి, then what will you do? We will remove this part of the entire, this loop of the ileum, and we will do end-to-end anastomosis. తీసుకొచ్చి end-to-end anastomosis చేస్తారు. So resection with end-to-end anastomosis. If more than one perforation in a segment ఉంటే resection of that loop of the bowel with multiple perforations,
మన స్ట్రిక్చర్ అన్నప్పుడు ప్రాన్స్ లో కూడా చెప్పాను, స్ట్రిక్చర్ ఒక స్ట్రిక్చర్ ఉందనుకోండి, స్ట్రిక్చర్ ప్లాస్టిక్ చేస్తారు. అటని ఇక్కడ ఒక స్ట్రిక్చర్, ఇక్కడ ఒక స్ట్రిక్చర్, ఇక్కడ ఒక స్ట్రిక్చర్, ఒకే లోపల ఒక 4-5 స్ట్రిక్చర్లు ఉన్నాయనుకో, దెన్ యూ విల్ డూ రిసెక్షన్ విత్ ఎండ్ టు ఎండ్ అబ్స్ట్రక్షన్. అట్లా అది సింపుల్ పాలసీ. ఇది ఎంత భయంకరంగా ఉంది. ఇది ఇలియల్ పర్ఫెక్ట్. You see, how do you say it is severe peritonitis? Can anybody say? గ్యాంగ్రీన్ బ్లాక్ కలర్ లో బ్లాక్ లేదు, బ్లాక్ ఎక్కడ ఉంది బ్లాక్? పర్ఫరేట్ సైట్ దగ్గర సార్. పర్ఫరేట్ సైట్ దగ్గర బ్లాక్ కాదు, పర్ఫరేట్ సైట్ దగ్గర బ్లాక్ కాదు, అంటే బబల్ అంతా ఉండాలి. పర్ఫరేట్ సైట్ దగ్గర బ్లాక్ కాదు. You see the exudate కదా, పెరిటోనియల్ కోటింగ్, బౌల్ మీద కోట్ కనిపిస్తుందా? మనం చికెన్ పకోడా చేసినప్పుడు చికెన్ మీద పకోడీ కోటింగ్ ఉంటుంది అట్లా కదా. See, సార్ the entire bowl is covered with this peritoneal exudate. అంటే చాలా లాంగ్ స్టాండింగ్ గా ఉంది, చాలా సివియర్ గా ఉంది అని. ఓకే, సి ఇక్కడ నీకు ఆ ఎగ్జుడేట్ పీల్ ఆఫ్ చేశారు, అదంతా తీయాలి, ఇదంతా పీల్ ఆఫ్ చేసేయాలి. బికాస్ దిస్ ఇస్ ఆల్ టాక్సిక్ మెటీరియల్, టాక్సిక్ మెటీరియల్. ఓకే, సో చూడు ఇక్కడ ఉన్న దానికి చాలా తీసేసి దే హ్యావ్ క్లోజ్డ్ ది పర్ఫరేషన్. పర్ఫరేషన్ విల్ బి క్లోజ్డ్ ఇన్ 2 layers. 1 layer ఆల్ కోట్ లేయర్, తర్వాత సీరోమస్కులర్ లేయర్ చేసి పెరిటోనియల్ టాయిలెట్ ఇచ్చాక ఇట్లా కొంచెం నీట్ గా చేస్తాడు. దీనికి డిఫరెన్స్ తెలిసింది కదా. వాట్ ఈస్ దిస్ ఇన్స్ట్రుమెంట్? చూడు ఇట్లా వచ్చింది కొంచెం కర్వ్డ్ ఆర్టరీ. గుడ్. సో ఇట్ కుడ్ బి టైఫాయిడ్ పర్ఫరేషన్. స్మాల్ ఇంటెస్టైన్ అంటే రెండే మనం సస్పెక్ట్ చేయాలి. సో వాట్ ఈస్ ది ట్రీట్మెంట్? ఇది అంతా చేసిన తర్వాత క్లోజ్ చేసి అంతా పెరిటోనియల్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు కంటిన్యూ ది టైఫాయిడ్ యాంటీబయాటిక్స్. ఆ పేషెంట్కి ఏదో వైరల్ టెస్ట్లు పంపిస్తారు. వాట్ ఈస్ ది యాంటీబయాటిక్ ఆఫ్ చాయిస్ ఫర్ టైఫాయిడ్? ఒకప్పుడు క్లోరాంఫెనికాల్ ఉండేది, ఇప్పుడు మీకు మెడిసిన్ ఏమని చెప్పారు? సెఫలోస్పోరిన్స్. ఓకే, సెఫలోస్పోరిన్స్ అండ్ కోట్రమాక్సిజోల్ కూడా కదా, సిఫ్రాన్. చదవండి, టైఫాయిడ్ చాలా ఇంపార్టెంట్ మీకు. ఓకే, మనకి పర్ఫరేషన్ లో ఇంపార్టెంట్, మీకు టైఫాయిడ్ మెడిసిన్ లో కూడా ఇంపార్టెంట్. చదవండి, వాట్ ఆర్ ది యాంటీబయాటిక్స్ అంటే చిన్నప్పుడు చెప్పేది అది క్లోరాంఫెనికాల్ ఇస్ ది డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్ టైఫాయిడ్ బ్యాసిల్. Peritoneal levels not less than lukewarm, normal saline more than 3 liters. ఇంకా అడిగితే 5 liters అని చెప్పచ్చు. ఓకే, 5 liters అని చెప్పేసేయచ్చు. ఓకే, thoroughly searched, peritoneal cavity is thoroughly searched and spaces are mopped for any collections of peritoneal fluid and plaques. చెప్పాం కదా, వాటి మీద ఉన్న కోట్లు, peritoneal fluids, exudates, plaques మొత్తాన్ని క్లియర్ గా మాప్ ఆఫ్ చేసేయాలి వీళ్ళంత వరకు. యాజ్ because that is all toxic material due to peritonitis. ఆ మొత్తాన్ని రిమూవ్ చేసి and wash the bowels with lukewarm water, lukewarm normal saline more than 3 liters, 5-6 liters పోసేస్తాం. ఓకే, పెట్టిన తర్వాత వీల్ క్లోజ్ ది అబ్డమెన్. అంటే ఇక్కడ కింద ఏదో ఒకటి ఇచ్చారు, పెండోస్ డ్రైన్ మే బి కెప్ట్ ఇన్ పొజిషన్. లాపరాస్టమీ అంటే ఏంటి? ఇది మీకు ఇది పీజీ క్వశ్చన్ కాబట్టి నేను మీకు చెప్పలేదు. అంటే అబ్డామిన్ క్లోజ్ చేయరు, క్లోజ్ చేయకుండా కొన్ని ప్రొసీజర్స్, బికాస్ వాట్ ఈస్ దట్ అబ్డామినల్ కంపార్ట్మెంట్ సిండ్రోమ్, జస్ట్ లైక్ ఇన్ లిమ్స్ అబ్డామినల్ కంపార్ట్మెంట్ సిండ్రోమ్ కూడా ఉంది. అందువల్ల క్లోజ్ చేయకుండా పెడతారు. అంటే సపోజ్ యూ హ్యావ్ ట్రైన్డ్ ఆల్ ద థింగ్స్ at the time of closing, if it causes undue tension, అప్పుడు ది పేషెంట్ విల్ డెవలప్ అబ్డామినల్ కంపార్ట్మెంట్ సిండ్రోమ్ కింద అబ్డామిన్. సో దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ పీజీ లెవెల్ కాబట్టి నేను మీకు చెప్పలేదు. ఎట్ దట్ టైమ్ దే విల్ నాట్ క్లోజ్ ది అబ్డామిన్. అప్పుడే కొన్ని జిప్ బ్యాగులు అవన్నీ పెట్టేసి లేకపోతే మాపులు పెట్టేసి ఉన్న టెంపరీ సూచర్ చేస్తారు. ఆ పెరాలిటిక్ ఇలియస్ అవన్నీ తగ్గిన తర్వాత
and once the general condition is improved, then they will close the abdomen. So ఇవన్నీ that is PG level కాబట్టి మీకు అవసరం లేదు, బట్ ఈ 4 steps మాత్రం ఇంపార్టెంట్ గుర్తుపెట్టి. మళ్ళీ ఇయర్ రిపీట్ అవుతుంది. జనరల్ కేర్, కరెక్షన్ ఆఫ్ ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రిట్, ఇన్సర్షన్ ఆఫ్ గ్యాస్ టు ప్రాస్పెక్ట్ యాంటీబయాటిక్, అనాలజీ, వైటల్ సిస్టమ్ సపోర్ట్, రిమూవ్ ది డైవర్టిక్ కాజ్, క్లోజ్ ఆఫ్ పర్ఫరేషన్, పెరిటోనియల్ lavage అండ్ డ్రైనేజ్. ఇది ఈ స్లైడ్ లో ఉన్నది మొత్తం మీరు ఎగ్జామినేషన్ ఇట్లా దించేసేయండి. ఒక బొమ్మ వేయండి, ఇక్కడ ఒక మనిషి బొమ్మ వేసి కింద ఒక గొట్టం, సైడ్ ఒక గొట్టం, పైన ఒక గొట్టం అట్టేయండి. సో పర్ఫరేటెడ్ పెప్టిక్ అల్సర్ రిక్వైరింగ్ డెఫినెటివ్ అల్సర్ సర్జరీ. ఇందాక అనుకున్నాం కదా, వాట్ ఈస్ ది డెఫినెటివ్ అల్సర్ సర్జరీ? ఫర్ duodenal ulcers ది డెఫినెటివ్ సర్జరీ ఈస్, అంటే చాలా ఉంటే మీరు తెలుసుకోండి సింపుల్ గా. Truncal vagotomy అండ్ truncal vagotomy and GJ, sir. పోస్టీరియర్ జీజే అని చెప్పాము. పోస్టీరియర్ జీజే, యాంటీరియర్ జీజే అని ఒకటి ఉంటుంది. దట్ విల్ బి డన్ యాజ్ ఏ palliative process for the carcinoma of the stomach. So truncal vagotomy with posterior జీజే అని చెప్పండి చక్కగా, రైట్? అండ్ ఇఫ్ ఇట్ ఈస్ gastric ulcer, what is the treatment? Definitive treatment Partial gastrectomy and Billroth 1 Gastrectomy. anastomosis. with either Billroth 1, that is gastroduodenostomy, or Billroth 2, that is gastrojejunostomy. Again, partial gastrectomy, gastrojejunostomy, that is Billroth 2. So ఇంతవాటికి చక్కగా తెలుసుకుంటే you will be very happy, right? And for gastric ulcers we will not do vagotomy, not necessary. సో తర్వాత సిస్టమిక్ కాంప్లికేషన్స్ ఇవన్నీ మీరు చదువుకోండి అయ్యా. బ్యాక్టీరియా, షాక్ చెప్పాక, రేనల్ ఫెయిల్యూర్, మార్డ్స్ డెఫినేషన్, సర్స్ డెఫినేషన్, సెప్టిక్ షాక్ డెఫినేషన్. ఈ పెరిటోనియం అడిగినప్పుడే కొందరు ఇంట్రెస్ట్ ఉంటే అడుగుతారు. అబ్డామినల్ కాంప్లికేషన్స్ ఆఫ్ పెరిటోనైటిస్ ఎవరైనా చెప్పగలరా? ఇవి అడ్హెషన్స్ ఆఫ్ బిట్వీన్ స్మాల్ బౌల్ అబ్స్ట్రక్షన్ చెప్పాం కదా, ఇందాక మనం చూపించాం కదా, ఎగ్జుడేట్స్ కదా, దట్ వైట్ ప్లేక్స్. ఆ ప్లేక్స్ అన్ని రేపు ఆర్గనైజ్ అయినాయి అనుకో, దే విల్ ఫార్మ్ అటెన్షన్స్. దే లైక్లీ టు ఫార్మ్, ఐ గోట్ పోస్ట్ ఆపరేటివ్ అటెన్షన్స్ అవన్నీ between the bowel loops, giving rise to in future intestinal obstruction. Okay, interloop small bowel. So adhesions between the small bowel can occur, small bowel obstruction. Paralytic ileus etla develop avuddi. What is very important is the residual abscess. This is very important. ప్రతిసారి షార్ట్ నోట్స్ ఇస్తారు, అంటే దీంట్లో 2-3 రకాలు ఉన్నాయి, ఇప్పుడు వస్తాయి. వాట్ ఈస్ దిస్? పోర్టల్ pyoemia liver abscess. So the peritoneal exudate, the toxic material, enta kada, these are all drained into the liver by a portal system. So that infection may spread into the liver, giving rise to portal pyoemia and multiple pyogenic liver abscesses. So these are all the complications that can happen. మన ఫస్ట్ స్లైడ్ లో పెట్టాం కదా, systemic complication, abdominal complications. Abdominal complications, these are very important complications. See, prognosis. Even with modern treatment of the mortality rate in diffuse peritonitis is 10%. Why? Because of complications. Delay is the main important. Patient ki 4-5 రోజుల తర్వాత వచ్చాడు అనుకోండి, what will happen? The patient is already in shock. సెప్టిక్ షాక్ లోకి వెళ్ళిపోతాడు. సో అప్పుడు ట్రీట్మెంట్ మనం ఎంత ఎఫెక్టివ్ గా, ఎంత విగరస్ గా ఇచ్చినా గానీ, ది మోర్టాలిటీ విల్ బి టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 10%. దిస్ ఇస్ వెరీ డేంజరస్ సెప్టిక్ కాంప్లికేషన్, సెప్టిక్ షాక్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో మోర్టాలిటీ ఇన్ స్పైట్ ఆఫ్ మోడర్న్ ట్రీట్మెంట్ ఇట్ విల్ బి అరౌండ్ 5 to 10%. కాబట్టి active vigilance on the patient and the emergent and active treatment is necessary. ఇదేంటిది, ఏదో బొమ్మలు. EMR రెసిడ్యువల్ యాబ్సెస్ అంటే
So once there is peritonitis, if you don't treat the patient, there are the residual abscess. Where else the abscesses can occur? And we are more concerned with the which abscess ever చెప్పగలరు మొన్న కూడా చెప్పాను. So the entire peritoneal cavity is having pus kada, peritonitis అంటే pus in the peritoneal cavity. So అంతా ఆ పెరిటోనియం ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటాయి. But the remaining material they try to form a residual abscess. ఎక్కడ? The common site being the ఇది. Pelvic abscess are the common residual abscess after peritonitis. Okay. Appendicular perforation అయిందంటే నేరుగా పస్ అంతా అసలు పెల్విస్ లోకి వెళ్ళిపోతుంది. అపెండిక్స్ పర్ఫరేట్ అయిందంటే పస్ అంతా పెల్విలోకి వెళ్ళిపోతుంది. ఈవెన్ డ్యూయోడినం అయినా కానీ, because it has involved the entire abdomen and this is the most drainage area, most dependent area. So pelvic abscess is the commonest residual abscess after peritonitis if you don't treat properly. అందుకే that is the reason why we have to remove all pockets. ఈ పెరిటోనల్ టాయిలెట్ చేసేటప్పుడు బబల్స్ మొత్తాన్ని మనం బట్టలు ఉతికినట్టు ఉతుకుతారు. అంటే అది బండకేసి బాదరు, బాగా దాని మీద ఉన్న ప్లేక్లు ఇవన్నీ కూడా తీసేస్తారు. అండ్ దే విల్ పాస్ ద ఫింగర్, హ్యాండ్ ఇట్లా పాస్ చేస్తుంది. వాట్ ఈస్ దిస్ స్పేస్? చూడండి, సఫ్రెనిక్ స్పేస్. సఫ్రెనిక్ యాబ్సెస్ మీకు ఈసారి షార్ట్ క్వశ్చన్ ఇస్తా. సఫ్రెనిక్ యాబ్సెస్ కదా, దిస్ ఈస్ ద మార్జిన్ పౌచ్. హెపటోరేనల్ పౌచ్ is the margin. అంటే lower right is the lower right sophrenic space is margin's pouch. This is upper right. సో ఈ లివర్ పై కూడా హ్యాండ్ పోనిచ్చి ఇక్కడ ఉన్న మెటీరియల్ మొత్తం కూడా క్లియర్ చేస్తారు. అట్లనే స్ప్లీన్ పై కూడా హ్యాండ్ పోనిచ్చి ఇక్కడ ఉన్న మెటీరియల్ కూడా క్లీన్ చేస్తారు. బికాస్ ది ఎంటైర్ క్యావిటీ ఈస్ ఫిల్డ్ విత్ పెరిటోనల్ ఎగ్జిలేట్స్, పస్ అండ్ ఎవ్రీథింగ్. ఈ మొత్తాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేసి క్లియర్ చేయాలి. తర్వాత లెఫ్ట్ పారాకోలిక్ గట్టర్, రైట్ పారాకోలిక్ గట్టర్, పెల్విస్ అండ్ బిట్వీన్ ద బవల్ లూప్స్ ఎక్కడున్నా కానీ దట్ ప్లే పస్ కానీ ఏది ఉన్నా కానీ డెబ్రీ కానీ ఎగ్జులేట్స్ కానీ ఫ్లేక్స్ ఉన్నా కానీ మొత్తం క్లియర్ చేయాలి. అదర్వైజ్ యూ విల్ డెవలప్ ది రెసిడ్యువల్ యాబ్సెస్. ది కామన్ సైట్స్ బీయింగ్ ది pelvic abscess. ఇది ఇంపార్టెంట్ షార్ట్ నోట్స్. అండ్ ది సెకండ్ కామన్ is the sophrenic abscesses. Sophrenic abscess either on the left side or right side. Okay. తర్వాత పారాకోలిక్ గట్టర్ లో రావచ్చు, ఇంటర్ బౌల్ లో కూడా ఇంటర్ బౌల్ లూప్స్ కూడా రావచ్చు. ఓకే. అండ్ యు నో ది ట్రీట్మెంట్ ఆఫ్ pelvic abscess. కెన్ ఎనీబడి టెల్? ఇది ఎగ్జామినేషన్ అందరూ అడుగుతారు. Common sites for residual abscess: sophrenic, paracolic, 3 right iliac fossa, and fourth one is what is this? Pelvis. Pelvic So abscess. pelvic abscess. So in all common sites, right paracolic, sophrenic, pelvic, paracolic gutters అంటారు, paracolic gutters, paracolic abscesses and inter bowel or right iliac fossa లో between the bowel loops లో abscess form అవ్వచ్చు. somewhere in the appendicular area లో ఇట్లా ఇక్కడ ఉండొచ్చు. or this 3 can be here also, can be between any loops of the small intestine. Okay. హలో దుర్గా, బాగున్నా బాబు? నేను ఇక్కడ మన ఇది ఏ మాడ్యూల్? అవునవును కావాలబ్బా. నువ్వు ఎక్కడ ఉన్నావు ఇప్పుడు చెప్పు. నువ్వు ఎక్కడ ఉన్నావు? ఓపీ దగ్గర ఉన్నావా? నువ్వు కాలేజ్ బిల్డింగ్ లోకి వచ్చాయి, ఏ మాడ్యూల్లోకి వచ్చాయి? నువ్వు వచ్చేస్తా. ఏ మాడ్యూల్? ఏ మాడ్యూల్లోకి వచ్చాయి? నేను కిందకి వచ్చేస్తాను. క్లాస్లో ఉన్నాను, 5 నిమిషాలు వచ్చేస్తాను. రైట్. సో ది ట్రీట్మెంట్ ఆఫ్ పెల్విక్ యాబ్సెస్ లక్కీగా ఉన్న ఇంపార్టెంట్ షార్ట్ నోట్స్. పెల్విక్ యాబ్సెస్ ఎంత చదవండి. అనటామికల్లీ లోయర్ మోస్ట్
వి అపెండిక్స్ అంటే ఏం చెప్పండి, వర్మిఫామ్ అపెండిక్స్. ఆఫెన్ పెల్విక్ యాబ్సెస్ ఫెలోపియన్ ట్యూబ్స్ నుంచి కూడా రావచ్చు, లేకపోతే మన పెరిటోనైటిస్ నుంచి కూడా రావచ్చు. క్లినికల్ ఫీచర్స్ డయేరియా, మ్యూకస్ ఇన్ ద స్టూల్స్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మన పెరిటోనైటిస్ ట్రీట్మెంట్ అంతా ఇచ్చాము, 4 steps బాగా ఫాలో అయ్యాము, వీఆర్ డూయింగ్. బట్ సడన్లీ ది పేషెంట్ ఈస్ డెవలపింగ్ డయేరియా అండ్ హై ఫీవర్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. మ్యూకస్ డయేరియా అంతా వచ్చింది, హై ఫీవర్ వస్తుంది. దెన్ యూ హ్యావ్ టు సస్పెక్ట్ ది రెసిడ్యువల్ యాబ్సెసెస్. Suppose patient he has complained of some discomfort in the lower abdomen, then you have to think of pelvic abscess. So pelvic abscess ఎలా కనుక్కుంటారు, ఇది per rectal examination will reveal the bulging of anterior rectal wall. ఇదంతా స్లైడ్ మొత్తం మీరు బుక్ లో దించాలి, ఎగ్జామినేషన్ లో అడుగుతారు. మీకు అపెండిక్స్ పెట్టినప్పుడు కానీ, పర్ఫరేషన్ అప్పుడు కానీ, ఎప్పుడైనా కానీ ఈ పెల్విక్ యాబ్సెస్ గురించి అడుగుతారు. అండ్ హౌ దే విల్ ట్రైన్ ఇఫ్ ద డయాగ్నోసిస్ ఈజ్ అన్సర్టన్. ఇప్పుడు పిఆర్ చేసాము, మీకు తెలియలేదు, డౌట్ఫుల్ గా ఉంది, స్వింగింగ్ పైరెక్సిస్, స్వెట్టింగ్, మెలైస్ అన్ని ఉన్నాయి, ఫీవర్లు తెలియకపోతే యూ కెన్ డూ అల్ట్రాసౌండ్ ఆర్ సిటీ స్కాన్ చేసైనా యూ హ్యావ్ టు కన్ఫర్మ్. అండ్ హౌ డూ యూ ట్రైన్, ఎవరైనా చెప్పగలరా, వేర్ విల్ యూ ట్రైన్? సిటీ స్కాన్ లో దిస్ ఇస్ ఆల్ ది పెల్విక్ యాబ్సెస్, pelvic cavity లో ఉండే యాబ్సెస్. ఓకే, అండ్ pelvic cavity అంటే ఇఫ్ యూ డూ per rectal examination, in which wall you will feel? ఇదిగో ఇంపార్టెంట్, pelvic abscess ఇలా పెట్టారు. సో యాంటీరియర్ వాల్ లో నుంచి చూస్తే యూ విల్ ఫీల్ దిస్ బాగీ స్వెల్లింగ్. యాంటీరియర్ వాల్ ఆఫ్ ది రెక్టమ్ లోకి ఈ స్వెల్లింగ్ అంతా బల్జ్ అయి ఉంటుంది. అండ్ దట్ అంటే ఫ్లక్చువెంట్ స్వెల్లింగ్ ఆల్మోస్ట్, బికాజ్ ఇది పస్ కదా, ఆ ఫ్లక్చువెంట్ స్వెల్లింగ్ లాగా ఉంటుంది. అంటే మనం ఇక 2 ఫింగర్లు అన్ని పెట్టలేం కాబట్టి ఈ కాల్ ఇట్ యాజ్ బాగీ స్వెల్లింగ్ ఇన్ ది యాంటీరియర్ వాల్ ఆఫ్ ది రెక్టమ్. ఇట్లా పిఆర్ చేసినప్పుడు మీకు ఈ బాగీ స్వెల్లింగ్ తెలుస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అప్పుడు హౌ దే విల్ డ్రైన్, అబ్డమన్ లో డ్రైన్ చేయాలి. దే విల్ డ్రైన్ ఇంటూ ది rectum. They will drain into the rectum. సో అది సఫ్రెనిక్ యాబ్సెస్ అయితే మనం ఇక్కడ రిప్స్ అవన్నీ ఎక్సర్సైజ్ చేసి, అంటే వీలున్నంత వాటికి ఎక్స్ట్రా పెట్రోల్ కానీ చేస్తేనే బెటర్. ఎనీ యాబ్సెస్ యూ కెన్ సీ, బికాస్ దిస్ యాబ్సెస్ ఇస్ వాల్డ్ కదా, లాక్యులేటెడ్ అయిపోయింది. సో సపోజ్ యూ ఓపెన్ ది అబ్డమెన్ అండ్ యూ డ్రైన్, అగైన్ యూ విల్ కంటామినేట్ ది పెరిటోనియం. దట్స్ వై ది పెల్విక్ యాబ్సెస్ will be drained into the rectum itself by just putting the, what is this instrument? What is this instrument? This is called sinus forceps. So any abscess drain చేసేదానికి అట్లా పెడతారు sinus forceps. Sinus forceps అంటే is nothing but straight artery లాగానే ఉంటుంది, but it will have big blades like this. కొంచెం blades కొంచెం పెద్దగా ఉంటాయి, with blades serrations అవన్నీ ఉంటాయి కూడా. And what is important, there will not be any ratchet. The locking system ఉంటుంది for sinus forceps. దాని sinus forceps ని ఈ రెక్టమ్ లో కూడా పోనిచ్చి, యాబ్సెస్ లోకి పోనిచ్చి, see they have opened. So pus అంతా drain అవుతుంది. So automatically the patient will improve. Okay, so that is how you have to do. If it is sophrenic abscess ఉందనుకో, లోయర్ రిప్స్ దగ్గర అక్కడ ఇన్సెక్షన్ ఇస్తే యూ కెన్ లాక్యులేట్. అంటే నవడేస్ ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్, అల్ట్రాసౌండ్ గైడెడ్ ఆర్ సిటీ గైడెడ్ ఆస్పిరేషన్స్, డ్రైనేజీలు చేసేస్తున్నారు. ఓకే, సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ పారాకోలిక్ గటర్ అనుకో, lateral గా అల్ట్రాసౌండ్ గైడెన్స్ లో you aspirate or give incision, go to the abscess, put the sinus forceps like this and drain the pus. So then the patient will have good improvement. ఏంది తెగ వస్తుంది స్లైడ్. ఈ సఫ్రెనిక్ యాబ్సెస్ చదవండి. మేము పీజీ చదివేటప్పుడు మమ్మల్ని చంపేవాళ్ళు. అంటే ఇప్పుడు 50 ఏళ్ళ నాటి చరిత్ర, 40 ఏళ్ళ నాటి చరిత్ర. ఆ సఫ్రెనిక్ యాబ్సెస్లు ఇన్ని ఉంటాయి. ఈ బౌండరీస్ అన్ని అడిగి సాగొట్టి చెవులు మూసేవాళ్ళు. ఈ లెఫ్ట్ లో ఏముంది, ఈ ఇక్కడేముంది, ఇక్కడేముంది బౌండరీ, ఇక్కడేముంది బౌండరీ, ఈ బౌండరీ ఏంది, ఈ బౌండరీ ఏంది, ఈ బౌండరీ ఏంది, తర్వాత సెకండ్ స్పేస్ కి ఈ బౌండరీ ఏంది, ఈ బౌండరీ ఏంది, ఈ బౌండరీ వచ్చేసి డయాఫ్రమ్ కదా, లక్కీలీ ఇదంతా డయాఫ్రమ్ కదా సఫ్రెనిక్. ఇవన్నీ స్పేస్లు కట్టి
చాలా కష్టం. అండ్ సెకండ్ రిమెంబర్ సెకండ్ లెఫ్ట్ సెకండ్ ఈస్ లెసర్ శాక్ కదా, ఇది ప్యాంక్రియాస్, ఇది స్టమక్. సో దిస్ ఇస్ ది లెసర్ శాక్, దిస్ ఇస్ సెకండ్ స్పేస్ ఆన్ ది లెఫ్ట్ సైడ్. ఓకే, ఈ ఒకసారి మీరు చదవండి, ఇక్కడ రాసి ఉంటుంది. సఫ్రెనిక్ యాబ్సెస్ పెల్విక్ యాబ్సెస్ అడుగుతున్నారు, నేను చూశాను, బట్ నా ఫేవరెట్ క్వశ్చన్ అనమాట సఫ్రెనిక్ యాబ్సెస్. ఇది ఇట్లా 1 2 3 4 దిస్ ఈస్ కామన్. ఇది ఇక్కడ ఎందుకంటే పస్ ఎక్కువగా నిలిచేది ఇక్కడే. ఇక్కడంటే డ్రైన్ పెడతాం, ఇక్కడ డ్రైన్ పెట్టాం కదా, కాబట్టి ఎక్కువ ఇక్కడ నిల్చుంది. సో అందువల్ల ఇక్కడ అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ యూ కెన్ డ్రైన్ దీస్ యాబ్సెస్. ఓకే, లెఫ్ట్ ఉంటే లెఫ్ట్, రైట్ ఉంటే రైట్. మీరు అన్ని చదువుకోండి బాబు, ఏమనుకోకుండా. ఎవరు క్లాసు 11:30కి ఎవరు క్లాసు తెలీదు. మెడిసిన్స్ ఇంకెవరా మెడిసిన్ ఉందా క్లాసు? నెక్స్ట్ మెడిసిన్ క్లాస్ సార్. ఇవాళ ఉండదు అనుకుంటా మెడిసిన్, ఎందుకంటే ఎగ్జామ్ జరుగుతుంది కదా. అంటే పవర్ పాయింట్ పెడతారంట సార్. పెడతా అన్నారా? సరే అయితే ఓకే. అటైతే మన పెరిటోనైటిస్ అయిపోయింది. ఇవి మీకు ఇప్పుడు మీకు చాలా టైం ఉంది కాబట్టి ఇవన్నీ చదువుకోండి. ఇది బైల్ పెరిటోనైటిస్, గాల్ బ్లాడర్ ఇస్ పర్ఫరేటెడ్. Gall bladder is perforated into the peritoneal cavity, it gives bile peritonitis. If it has perforated into the duodenum, what will it give? Cholecystoduodenal fistula. అందులో ఏదైనా స్టోన్ ఉందంటే వెళ్ళిపోయి గాల్ స్టోన్ ఇలియస్ అవుద్ది కదా. Likewise, what is Meniere's syndrome? Any stone in the infundibulum, if you press the common bile duct or common hepatitis. Compression, yes. So initial ga compression, తర్వాత it may form a cholecysto-choledoca fistula, stone enter అయిపోద్ది కామన్ బైల్ డక్ట్ లోకి. సో దెన్ అందులో మెరిజిస్ గ్రేడ్స్ అన్ని ఉన్నాయి కదా. సో అట్లా, సో దీన్ని కూడా మీరు కొంచెం జస్ట్ తెలుసుకోండి. మీకు అంత డీప్గా అడగకపోయినా, ఇవన్నీ డీప్గా అడగకపోయినా బట్ అడుగుతారు. బట్ గాల్ స్టోన్ ఇలియస్, మెరిజిస్ సిండ్రోము అవి మాత్రం కంపల్సరీగా అడుగుతారు. ఎందుకంటే బికాస్ దే ఆర్ కామన్ కాంప్లికేషన్స్ ఆఫ్ కోలిలిథియాసిస్ కిందకి వస్తాయి. ఇవన్నీ వేరే చదవాలి. ఇమీడియట్ లాప్రాటమీ. సో వేర్ ఎవర్ దేర్ ఇస్ పెర్ఫరేషన్, పెరిటోనైటిస్ ఉందంటే దట్ ఈస్ ది సైన్, ది ఇండికేషన్ ఫర్ సర్జరీ. ఇక న్యూమోపెరిటోనియం ఉండి పెర్ఫరేషన్ అంటే అసలు ఇంకా అది పక్కా ఇండికేషన్. దట్ మీన్స్ హాలో విస్కస్ పెర్ఫరేషన్. ఇప్పుడు గాల్ బ్లాడర్ పర్ఫరేషన్ ఉన్నప్పుడు న్యూమోపెరిటోనియం ఉండకపోవచ్చు. వై? బికాస్ గాల్ బ్లాడర్ మే నాట్ హ్యావ్ గ్యాస్ కదా. ఇందులో అయితే ఉంటుంది, ఇందులో స్టమక్ వాటిలో అయితే ఉంటుంది గ్యాస్, అపెండిక్స్, కోలాన్ అయితే. గాల్ బ్లాడర్ లో ఉండకపోవచ్చు. దెన్ ది పేషెంట్ విల్ హ్యావ్ సైన్స్ ఆఫ్ అదర్ సైన్స్ ఆఫ్ పెరిటోనైటిస్ అన్నీ ఉంటాయి. గార్డింగ్, రిజిడిటీ అండ్ ఆబ్సెంట్ బౌల్ సౌండ్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో చిన్న మైనర్ పాయింట్స్ ఉంటాయి, తెలుసుకోండి. పెరిటోనైటిస్ ఫాలోయింగ్ అబార్షన్ ఆర్ పార్చురేషన్. అబార్షన్ అంటే తెలుసు కదా, డిఎన్సి చేసేటప్పుడు ఈ వెనకటి రోజుల్లో ఈ ఫ్యాక్స్ వాళ్ళు చేసే రోజుల్లో ఆ ఇన్ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అక్యూరేట్ అని ఒకటి ఉంటుంది, మీరు చూసుంటారు కదా. డిఎన్సి చేసేటప్పుడు అక్యూరేట్ తోటి ఆ యూటరస్ ని బొక్క పెట్టేసేస్తారు. ఆ బొక్క పెట్టేసేసి ఇన్స్ట్రుమెంట్ త్రూ ది యూట్రైన్ వాళ్ళలోకి వెళ్ళిపోదు, అంటే పెరిటోనియంలోకి వెళ్ళింది. అండ్ దేర్ ఆర్ పీపుల్, మేడంలు చెప్పుంటారు గైనకాలజీలో, ఆ క్యూరిటీ తోటి అండ్ దే విల్ పెర్ఫరేట్ ది యూటరస్, దే విల్ ఎంటర్ అబ్డమన్. ఆ క్యూరిటీ మళ్ళీ బయటికి తీసేటప్పుడు బౌల్స్ ని కూడా బయటికి లాగుతారు. అంత వీరాది వీరులు, యోధాను యోధులు కూడా ఉంటారు అన్నమాట. సో గైనకాలజీలో చెప్పుంటారు ఇవన్నీ జోక్స్. ఓకే, ఇవన్నీ ఏదో చదవండి అయ్యా. కాల్పాటమీలు, ఈ ట్యూబర్క్యులస్ పెరిటోనైటిస్ మళ్ళీ కంపల్సరీగా అడుగుతారు. ట్యూబర్క్యులస్ పెరిటోనైటిస్ ఇస్ అవర్ టాపిక్. మీకు ట్యూబర్క్యులస్ అది అబ్డమన్ చెప్పాను కదా, ట్యూబర్క్యులస్ అది స్మాల్ ఇంటెస్టైన్ చెప్పాను కదా. సో అట్లానే ట్యూబర్క్యులస్ పెరిటోనైటిస్. సో ట్యూబర్క్యులస్ పెరిటోనైటిస్ లో కూడా కొన్ని రావచ్చు. ట్యూబర్క్యులస్ అది మెసెంట్రీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
మెసెంట్రిక్ లింఫైటిస్. అట్లనే పెరిటోనైటిస్ లో కూడా ఈ అసైటిస్ అండ్ కామన్ ఇన్ ట్యూబర్క్లోసిస్ ఈస్ లాక్యులేటెడ్ అసైటిస్. ఈ అసైటిస్ పెరిటోనల్ క్యావిటీలో ఉంది కదా, పెరిటోనల్ క్యావిటీ అంతా ఒకే క్యావిటీ లాక్యుల్స్ లాగా ఫామ్ అయిపోతుంది. ఓకే, దట్ ఈస్ వెరీ క్యారెక్టరిస్టిక్ విత్ ది tuberculosis, loculated ascites, ascitic fluid, bands, adhesions, matting of bowel loops, strictures, fistulas, just like in Crohn's, anything can happen with tuberculous peritonitis. Then what is the treatment of this? What is the treatment of tuberculous peritonitis? First ATT. Excellent, very good. First ATT చెప్పాలి. After diagnosis of the treatment, first you immediately start ATT. And depending on the complications, see on exploration, depending on the tuberculosis peritonitis suspect చేయగానే ఒక tuberculosis కి immediate గా సర్జరీ చేయము. You will give anti-tuberculosis treatment. Suppose the patient has developed any complications like bands, adhesions, intestinal obstruction, like the stricture, like the perforation, అటువంటి ఏమైనా ఉంటే immediately you have to close the, you have to open the abdomen. ప్రణీత్, అదే ఇక్కడ క్లాస్ అంటే వచ్చాను సెకండ్ ఫ్లోర్కి, కింద దిగుతున్నాను ఇప్పుడు. మరి ఏం చేస్తామని మీరు ఎవ్వరు తీసుకోరు. వచ్చేస్తున్నా, కింద దిగుతున్నా. ఓకే, ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఇంకా మీరు మిగిలిన స్లైడ్లు ఏమైనా ఉంటే చూడండి. ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ ఏం కావాలో మీరు నువ్వు నాకు మెసేజ్ పెట్టు, రైట్? ఓకే సార్, ఓకే సార్. ఇది చూడండి, ఇవన్నీ సింపుల్ గానే ఉంటాయి. మీకు అబ్డామినల్ ట్యూబర్క్లోసిస్ ఇది ఒకటి, సూడోమిక్సోమా పెరిటోనియం అంటే పెరిటోనియం గురించిలే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమ్మా అందరికీ థ్యాంక్ యూ. బాగా చదవండి. మీ ఎందుకంటే ఫిబ్రవరిలోనే కంపల్సరీగా మీకు ఫిబ్రవరి మార్చిలోనే ఉండిపోతాయి ఎగ్జామ్స్. అందరూ అదే అనుకుంటున్నారు. సరేనా? ఓకే సార్. ఓకే, Yes, sir. రైట్, థ్యాంక్ యూ.